బత్తుల ప్రభాకర్ అలియాస్ బిట్టు. వయసు 28 ఏళ్లు. ఇతడి జీవిత గమనాన్ని చూస్తే నేరాలను ఆధారంగా చేసుకుని రూపొందిన కథలా ఉంటుంది. అతని లక్ష్యాలు అత్యంత విచిత్రమైనవి. 333 కోట్లు సంపాదించిన తరువాతే నేరాలని మానుకోవాలని, అలాగే 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ లక్ష్యాలను ప్రతిబింబించేలా తన ఛాతీపై టాటూలు వేయించుకున్నాడు. అతడి లైఫ్ స్టైల్ చూస్తే వీడు దొంగ లేక సెలబ్రిటీని అనిపిస్తుంది. అలాంటి విచిత్రమైన దొంగ ఎవరో కాదు, గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద పోలీసులపై కాల్పులు జరిపిన వ్యక్తే. మరి అతగాడి స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన బత్తుల ప్రభాకర్ 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. తండ్రి కృష్ణయ్య ఒక కూలి. విజయవాడలో చదివిన అతను తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయస్సులోనే దొంగతనాల్ని ప్రారంభించాడు. ఇంజనీరింగ్ కాలేజీలో కార్పొరేట్ స్కూల్స్ లక్ష్యంగా పెట్టుకుని దోపిడీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిగా మారాడు. ఇతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. చోరీల ద్వారా సంపాదించిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపే బత్తుల ప్రభాకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముసుగులో అందరినీ మోసం చేసేవాడు. మైండ్ స్పేస్ సమీపంలో ఒక ఫ్లాట్లో నివాసం ఉండేవాడు. ప్రస్తుతం నార్సింగి పరిధిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో స్నేహితుల పేరిట ఫ్లాట్ తీసుకుని ఒడిశాకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. అతని ఫ్లాట్లో 50,000 ఖరీదు చేసే మద్యం బాటిల్స్, హై అండ్ లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బత్తుల ప్రభాకర్ తన ఛాతిపై 300 అంకెలను, మధ్యలో సిలువను టాటూ వేయించుకున్నాడు. 3,000 నుండి చోరీలు ప్రారంభించాలని, ఒక్కరోజులో 3 లక్షలు, మొత్తంగా 33 లక్షలు దొంగిలించాలని తొలుత నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం 333 కోట్లు సంపాదించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అదేవిధంగా 100 మంది యువతులతో సంబంధం పెట్టుకుని రికార్డు సృష్టించాలని ప్లాన్ వేసుకున్నాడు. తన నేర జీవితాన్ని రహస్యంగా ఉంచడానికి స్నేహితుల పేరిట అకౌంట్లలో డబ్బు వేసి వారి యూపీఐలను తన ఫోన్లో యాక్టివేట్ చేసుకుని ఖర్చు చేసేవాడు. పోలీసులకు చిక్కకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు. కెమెరాలలో చిక్కకుండా ముసుగు ధరించేవాడు. ఫ్లాట్లో నివసించే స్నేహితులకు తన గతం తెలియకుండా చూసుకునేవాడు. ఎవరికైనా తెలిస్తే వారికి భారీగా డబ్బులిచ్చి నోరు పూయించేవాడు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివే వాళ్లనే టార్గెట్ చేసేవాడు. అలాగే డిసెంబర్ 2024లో మొయినాబాద్లోని ఇంజనీరింగ్ కాలేజీలో 8 లక్షలు, జనవరిలోని విజేఐటీలో 16 లక్షలు దొంగతనం చేశాడు. ఇంతకుముందు పలు కేసులలో జైలుకు కూడా వెళ్లాడు. ఇంట్లో వండిన భోజనం తప్ప బయట తిండి తినడు. ప్రత్యేకంగా వంట మనిషికి నెలకు 10,000 రూపాయలు చెల్లిస్తుంటాడు. ఫిట్నెస్ కోసం ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకున్న ప్రభాకర్ తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం ఎక్సర్సైజులు చేస్తాడు. ఎప్పుడైనా పబ్, రెస్టారెంట్కి వెళ్తే వేలల్లో టిప్పులిస్తుంటాడు. ఆడి, BMW వంటి లగ్జరీ కార్లలో తప్ప మామూలు కార్లలో తిరగడు. ఇతర పేర్లతో 5 విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశాడు. అతడి వైవాహిక జీవితం చూస్తే పెళ్లైంది కానీ భార్యతో ఉండడు. ఈ నేపథ్యంలో ప్రిజం పబ్ వద్ద పోలీసులపై కాల్పులు జరిపిన తరువాత బత్తుల ప్రభాకర్ను మాదాపూర్ హెడ్ కానిస్టేబుళ్లు వెంకట్రెడ్డి, వీరస్వామి, ప్రదీప్ రెడ్డి కలిసి పట్టుకున్నారు. అతని వద్ద నుండి 3 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అతని ఫ్లాట్ నుండి మరో తుపాకీ, 7.6 mm 451 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 70కి పైగా కేసులతో వాంటెడ్ నేరస్తుడిగా ఉన్న అతనిపై మరిన్ని విచారణలు జరుగుతున్నాయి.